ఈరోజు క్రైస్తవ లోకంలో జరుగుతున్న ఒక చేదు నిజాన్ని, ఒక భయంకరమైన మోసాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు దేవుని మందిరానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కారణమేంటో తెలుసా? డబ్బు, కానుకలు, దశమ భాగాలు. అమెరికా నుండి మొదలు పెడితే నైజీరియా, కెన్యా లాంటి ఆఫ్రికన్ దేశాలలో, అలాగే మన భారతదేశంలో కూడా చాలా చర్చిల్లో ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సువార్త కంటే కానుకల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. నువ్వు దేవునికి డబ్బు ఇవ్వకపోతే నీకు శాపం వస్తుంది, నీ ఉద్యోగం పోతుంది, నీకు రోగం వస్తుంది అని అమాయకమైన విశ్వాసులను భయపెడుతున్నారు. ప్రార్థన చెయ్యాలంటే ఒక రేటు, ఆశీర్వాదం కావాలంటే ఒక రేటు. దేవుని మందిరం ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి తన ప్రాణాన్నే ఉచితంగా పెట్టిన యేసయ్య ఈరోజు నీ దగ్గర డబ్బులు లాక్కోవాలని చూస్తాడా? దేవుని పేరిట బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వారిని చూసి ఈరోజు క్రీస్తు ఏడుస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం దేవుని ఆలయంలో వ్యాపారం చేస్తున్న వారి బల్లలను యేసయ్య ఎలాగైతే కొర్రడతో కొట్టి పడద్రోశాడో ఈరోజు కూడా అదే జరగబోతోంది. జాగ్రత్తగా వినండి. దశమ భాగాల వెనక ఉన్న నిజమేమిటి? మనం మనుషులకిస్తున్నామా, దేవునికిస్తున్నామా? ఈ వీడియో మీ ఆత్మీయ కళ్ళు తెరిపిస్తుంది. చాలామంది బోధకులు మలాకీ 3వ అధ్యాయాన్ని పట్టుకుని మీరు దేవుని సొమ్ము దొంగిలిస్తున్నారు అని విశ్వాసులను గద్దిస్తున్నారు. అవును, పాత నిబంధనల్లో దశమభాగం ఇవ్వడం ఆజ్ఞ. కానీ క్రొత్త నిబంధనలోకి, అనగా కృపాకాలంలోకి వచ్చిన తర్వాత దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో తెలుసా? 2 కొరింథీయులకు 9:7 చాలా స్పష్టంగా చెబుతోంది. సణుగు కొనకయు, బలవంతముగా కాకయు, ప్రతివాడునూ తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దీనర్థమేంటి? నువ్వు భయపడి ఇస్తే, ఎవరో పాస్టర్ నిన్ను బలవంతం చేశాడని ఇస్తే ఆ కానుకను దేవుడు అంగీకరించడు. దేవునికి నీ డబ్బు అవసరం లేదు, ఆయనకు కావలసింది నీ హృదయం. ఈ రోజుల్లో కొందరు బోధకులు అప్పులు చేసి మరీ దేవునికి కానుకలివ్వమని, అప్పుడే 2 ఆశీర్వాదం వస్తుంది అని అబద్ధాలు చెబుతున్నారు. దీనివల్ల విశ్వాసులు అప్పుల పాలై కుటుంబాలను పోషించుకోలేక కన్నీరు పెడుతున్నారు. 1 తిమోతి 5:8లో బైబిలేమంటోంది? తన స్వకీయులను, విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపనివాడు విశ్వాసభ్రష్టుడై అవిశ్వాసికన్నా చెడ్డవాడయ్యుండును అని. ముందు నీ కుటుంబాన్ని చూసుకో, నీ పిల్లల ఆకలి తీర్చు, ఆ తర్వాతే దేవునికివ్వు అని దేవుని వాక్యం చెబుతుంటే ఈ బోధకులు మాత్రం ముందు మాకివ్వు అని పీక్కుతింటున్నారు. ఇది సాతాను తెచ్చిన అబద్ధపు బోధ. నేను దశమభాగం ఇవ్వకపోతే దేవుడు నన్ను శపిస్తాడా అని చాలామంది భయంతో వణికిపోతున్నారు. నా ప్రియ సహోదరుడా, ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు నీకు చెబుతున్నాను విను. గలతీయులకు 3:13లో ఏముందో తెలుసా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని విడిపించెను. నువ్వు యేసుక్రీస్తును నమ్ముకున్న క్షణంలోనే కల్వరి శిలువలో ఆ శాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ధర్మశాస్త్రం విధించిన ప్రతి శాపాన్ని యేసయ్య తన శిలువపై మోశాడు. ఇక నిన్ను శపించే హక్కు ఏ పాస్టర్కి లేదు, ఏ మనిషికి లేదు. మన క్రైస్తవ జీవితం భయం మీద ఆధారపడి లేదు, దేవుని ఉచితమైన కృప మీద ఆధారపడి ఉంది. ఈ కృపలో ఎంతో బలముంది. మనం డబ్బు ఇస్తే దేవుడు దీవించడం కాదు, ఆయన మనల్ని ఇప్పటికే దీవించాడు కాబట్టి కృతజ్ఞతతో మనమిస్తున్నాం. అది ప్రేమతో ఇచ్చేది, భయంతో కాదు. ఎవరైనా సరే నిన్ను డబ్బు ఇవ్వకపోతే నరకానికి పోతావు అని భయపెడితే అక్కడి నుండి పారిపో. అది దేవుని స్వరం కాదు, అది దోపిడీదారుల స్వరం. లూకా సువార్త 21వ అధ్యాయంలో యేసయ్య కానుకల పెట్ట దగ్గర కూర్చునున్నాడు. ధనవంతులు వచ్చి తమకున్న దాంట్లో ఎంతో గొప్పగా కానుకలు వేస్తున్నారు. కాని ఒక బీద విధవరాలు వచ్చి తన దగ్గర ఉన్న 2 కాసులను వేసింది. ఆ 2 కాసుల విలువ ఈరోజు ₹1 కంటే తక్కువే. కాని యేసయ్య ఏమన్నాడు? అందరికంటే ఈమె ఎక్కువగా వేసింది అన్నాడు. ఎందుకు? దేవుడు నువ్వు ఎంత ఇచ్చావు అని చూడడు, ఎలా ఇచ్చావు అని చూస్తాడు. నీ దగ్గర ₹1,00,000 ఉండొచ్చు, కాని గర్వంతో ఇస్తే అది దేవునికి చేరదు. నీ దగ్గర ₹10 ఉండొచ్చు, కాని దేవా, నీవు నాకు చేసిన మేలుకు నేనేమి చెల్లించగలను అని కన్నీటితో ప్రేమతో ఇస్తే ఆ ₹10 పరలోకంలో అత్యంత విలువైన కానుక. దేవుని పనికోసమివ్వండి. అనాథలకు, విధవలకు, నిజంగా సువార్త కోసం కష్టపడుతున్న పేద సేవకులకివ్వండి. కాని నిన్ను భయపెట్టేవాళ్లకు, దేవుని పేరు చెప్పి విలాసవంతమైన జీవితాలు గడిపేవాళ్లకు ₹1 కూడా ఇవ్వద్దు. దేవుడు నిన్ను స్వేచ్ఛగా ఉండమని పిలిచాడు. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఇన్నాళ్లు మనుషులు చెప్పిన మాటలు విని నువ్వు భయపడి ఉండొచ్చు. అప్పులు చేసి మరీ కానుకలిస్తూ నీ కుటుంబాన్ని కష్టపెట్టి ఉండొచ్చు.
కాని ఈరోజు యేసయ్య నీకు స్వస్థతను స్వేచ్ఛను ఇస్తున్నాడు. దేవునితో నీకున్న సంబంధం డబ్బు మీద ఆధారపడిన వ్యాపారం కాదు, అది తండ్రి పిల్లల బంధం. ఈరోజు మనుషుల భయాన్ని విడిచిపెట్టు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని స్వేచ్ఛతో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఇన్నాళ్లు నేను మనుషుల మాటలకు భయపడి జీవించాను. నన్ను మోసగించే అబద్ధపు బోధకుల నుండి నన్ను విడిపించు. నా జీవితంలో నువ్వు ఉచితంగా ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నా కానుకను భయంతో కాకుండా నీ పట్ల ఉన్న ప్రేమతో, ఉత్సాహంతో ఇచ్చే హృదయాన్ని నాకు దయచెయ్యి. నీ పని కోసం, నిజమైన అవసరతలో ఉన్నవారి కోసం నా చేతులను వాడుకో. ఆ కృపలో ఎదగడానికి నాకు బలాన్నివ్వు. యేసునామన్న ప్రార్థిస్తున్నాను, ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను ఆ భయం నుండి విడిపించి ఉంటే కామెంట్స్లో నా దేవుని కృపయే నాకు చాలు అని టైప్ చేయండి. సత్యము మిమ్మును స్వతంత్రులను చేయుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.